హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో చిట్టి ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక క్యారెట్, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇలా తురుముకొని ఉంచుకోవాలి. అవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ చాలా మంచిదండి ఒంటికి. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా తీసుకుంటే చాలా మంచిది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. ఈ ఇడ్లీ బ్యాటర్ 1 గ్లాస్ మినపగుళ్ళుకి 3 గ్లాసెస్ రవ్వ వేసాను, ఇడ్లీ రవ్వ. ఒక నైట్ అంతా పులియబెట్టుకోవాలి రుబ్బుకొని. తర్వాత ఇలా చిన్న ఊతప్పాలు వేసుకొని ముందుగా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ని వేసుకోవాలి. వేసుకొని సిమ్లోనే కాల్చుకోవాలి మూత పెట్టి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి రివర్స్ చేసుకుందాం. ఈ క్యారెట్లో విటమిన్ సి కూడా ఉంటుందండి. రుబ్బు ఇలా పులిసినప్పుడు కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. తినడానికి కూడా నోటికి బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. క్యారెట్లో ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది. క్యారెట్లో ఉండే ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, థయామిన్ వంటి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది. దంతాలు, చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తుంది. క్యారెట్లో కాల్షియం, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. క్యారెట్ చర్మానికి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల చర్మం, జుట్టు పొడిబారుతాయి. రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు ఉండవు. ఈ క్యారెట్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. డైరెక్ట్గా కొంతమంది తినరు కదా, ఇలా తిన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. అంతేనండి, రెడీ అయిపోయినాయి చిట్టి ఊతప్పాలు. ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.